దేవునికి మహిమ కలుగును గాక. అందరూ తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, కృపాసత్య సంపన్నుడా, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ఈ ఉదయకాలాన్ని అయ్యా మేము ఇలాగున ఉదయకాల ఆరాధనలో పాల్గొనడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. డిసెంబర్ 24వ తారీఖు తెల్లవారుజాముని స్తుతించి నిన్ను ఆరాధించి నీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసి స్థిరపరిచి యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని నాము తండ్రి. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రిస్మస్ అంటే మనకి మరియా, యోసేపు, గొల్లలు, పశువుల పాక, నానులు, నక్షత్రంతో పాటుగా ఈ క్రిస్మస్ కి ఒక మాటలో చెప్పాలంటే చాలా తక్కువ సంబంధం ఉన్న, అంటే గొల్లలు ఎందుకు గుర్తొస్తారంటే వారు యేసుక్రీస్తును దర్శించారు కాబట్టి గుర్తొస్తారు. నానులు ఎందుకు గుర్తొస్తారంటే నక్షత్రాన్ని చూచి యేసు వద్దకు వచ్చారు కాబట్టి గుర్తొస్తారు. ఇక పశువులు పాకెందుకు గుర్తొస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డారు కాబట్టి పశువుల తొట్టి మనకి గుర్తొస్తుంది. వీటికి కొంచెం సంబంధం లేకపోయినా మనకి గుర్తొచ్చేటువంటి ఇద్దరు వ్యక్తులే జకరియా, ఎలిజబెత్. వారు యేసుక్రీస్తు ప్రభువుకి అంటే మరియ తల్లికి దూరపు చుట్టాల్లా ఉన్న వారి గురించి కూడా దేవుడు దూత ద్వారా మరియతో చెప్పిస్తాడు. ఇలా ఉన్న ఎలిజబెత్, ఇలా ఉన్న జకరియా. అంటే లోకరక్షకుడు భూమి మీదకి రావాలని చెప్పి ఎలాగైతే మరియకి ఆ విషయాన్ని చెప్పారో అలాగునే ఎలిజబెత్, జకరియా గురించి కూడా చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఈ పూట మనము ధ్యానించేటువంటి దేవుని వాక్య అంశం ఏమిటంటే జకరియా జీవితంలో దేవదూత ద్వారా జకరియాతో ఒక మాట మాట్లాడాడు. క్రిస్మస్ దినాలలో దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు మానవునిగా వచ్చే కాలంలో జకరియాతో మాట్లాడిన ఒక వాగ్దానాన్ని ఈ పూట ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటా వాగ్దానం అంటే లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. చాలు. వాగ్దాన రీతిగా దేవుడు ఈ క్రిస్మస్ దినాలలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట, భయపడద్దు, నీ ప్రార్థన నాకు. జనవరి నెల మొదటి నుండి ఈ 24వ తారీఖు డిసెంబర్ వరకు ఎన్నో ప్రార్థనలు మనం చేశాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను చేసిన ప్రార్థనలన్నీ వ్యర్థమైపోయాయా? నేను ఎంతో మొరపెట్టాను కదా, ఎప్పుడు కుదిరినప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా. తెల్లవారుజామున లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, మందిరంలో లేదు, బయట లేదు, పొలములో అని లేదు, పంచోట ఎక్కడుంటే అక్కడ దేవా యేసయ్యా 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 కరుణించు, కనికరించని ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా. నా ప్రార్థన అంతా ఏమైపోయింది? అంత వ్యర్థమైపోయిందా? అంత వృధా అయిపోయిందా? నేను ఒట్టి మాటలు మాట్లాడానా? నేను చేసినటువంటి ప్రార్థన మొరలని ఎక్కడికి పోయాయి? జవాబులు కనిపించట్లేదే. అలా నేను మాట్లాడుకున్నానేమో, ఒకవేళ మొరపెడుతున్నాను, ఏడుస్తున్నాను, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, కానీ అసలు నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదేమో. ఒకవేళ దేవుని దగ్గరికి నా ప్రార్థన వెళ్తే నాకు జవాబు రావాలి కదా. ఒకవేళ దేవుడు నా ప్రార్థన వింటే ఏదో ఒక ఆనవాళ్ళు నాకు ఇవ్వాలి కదా, నీ ప్రార్థన నేను విన్నాను, లేకపోతే నీకు ఇట్లా కార్యం జరుగుతుంది. కానీ నాకు ఏమీ దేవుడు చెప్పడే. అసలు నేను చేస్తున్న ప్రార్థన అంతా ఏమైపోతుంది? నేను చేస్తున్న ప్రార్థన అంతా ఎటుపోతుంది?
ఒక్కొక్కసారి ఈ విధమైనటువంటి మానసిక రోదన మనలో ఉంటా ఉంటది. ఈ 2025 ప్రారంభం నుంచి ఎన్నో అంశాల నిమిత్తం నువ్వు ప్రార్థన చేసావేమో, ఎన్నో అంశాల కొరకు ప్రార్థన చేసావేమో, వేటి కొరకు ప్రార్థన చేసినా జవాబు రాలేదని బాధపడుతున్నావేమో. ఈ క్రిస్మస్ ముందు రోజున 24వ తారీఖున దేవాతి దేవుడు వాగ్దాన రూపంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట, భయపడొద్దు, ఈ ప్రార్థన వినబడింది. భయపడొద్దు, నువ్వు చేసిన ప్రార్థన అమ్మా. క్రిస్మస్ అంటేనే దేవుడు మౌనంగా ఉండే కాలం కాదు, మొరలు విని ప్రజల కన్నీటిని తుడిచే కాలం. క్రిస్మస్ అంటేనే అసలు ఎలా ఉందంటే అప్పటి పరిస్థితుల్లో రోమా అనేటువంటి సామ్రాజ్యం వాళ్ళు మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా పరిపాలించారో, రోమా సామ్రాజ్యం వాళ్ళు దేవుని ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి కాలంలో, సంతోషం లేక బంధింపబడినటువంటి స్థితిలో, పేదాలు ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ, సుంకరులు అంటే తక్కువ, ఆ పరిశీలు అంటే ఎక్కువ, లేదా ఇంకొకళ్ళు అంటే ఎక్కువ ఇంకొకళ్ళు తక్కువ అని భేదాలు చూపిస్తూ పేదవారిని తక్కువ కుల వారిని అనగతొక్కేటువంటి కాలంలో అందరినీ సమానంగా ప్రేమించేటువంటి రక్షకుడు భూమి మీదకు వచ్చినటువంటి కాలం క్రిస్మస్ కాలం. ఎన్నో రోజుల నుండి ప్రార్థన చేస్తూ జవాబు కానరాక, ఏం చేయాలో అర్థం కాక, కలవరంలో ఉన్న వ్యక్తిని పలకరించి భయపడద్దు, నీ ప్రార్థన వినబడి ఉన్నదని చెప్పిన కాలమే క్రిస్మస్ కాలం. రోజు క్రిస్మస్ కాలం అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఏదో జరుపుకున్నాము అయిపోయిందని కాదు. ఆ క్రిస్మస్ దినాల్లో దేవుడు ఎలాగున ఆనాడు పనిచేశాడో అలాగున ఈనాడు పనిచేసేటట్లు. ఈ మధ్యకాలం నేను ఒకసారి చెప్పాను, దేవుడు మారని దేవుడు, మారను అన్నాడు. ఆయన ఆనాడు ఎలాగైతే క్రిస్మస్ దినాల్లో పనిచేశాడు, ఇలాగున దేవుడు తన బిడ్డల విషయంలో అలాగున పని చేయనుగాక చేస్తాడు. దేవుడు పక్షపాతం చూపే దేవుడు కాదు. మన దేవుడు ఒకరినొకలాగా మరొకరినొకలాగా భేదాలు చూపిస్తూ తక్కువ చూసేటువంటి దేవుడు కాదు. మనుషులు చులకనగా చూడవచ్చేమో కానీ ఆ దేవుడు చులకన చూసే దేవుడు కాదు. ఈ జకరియా అనేటువంటి మాటకు దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు అని అర్థం. హెబ్రీలో దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. వాస్తవంగా ఈయన చేసేటువంటి పని ఏమిటంటే యాజకత్వం. పాత నిబంధనలో దేవుని మందిరం 3 రకాలుగా ఉంటుంది: ఆలయము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి యాజకుడు ధూపారాధన చేయాలి. ఆ ధూపారాధన చేయడానికి ఎవరు పడితే వారు చేయకూడదు, లేవి గోత్రము నుండి వచ్చిన వారు మాత్రమే చేయాలి. అలాగున ఎవరెవరు చేయాలో 24 వర్గాలు ఉంటాయి, అంటే 24 గ్రూపులు ఉంటాయి. వీళ్ళు చేయాలి అని 24 గ్రూపులు. ఆ 24 గ్రూపుల్లో ఈయన అబియా వర్గానికి చెందినవాడు. అంటే ఒక గ్రూప్ ఉంటది, ఆ గ్రూప్ పేరు అబియా గ్రూప్. ఈయన అబియా అనేటువంటి గ్రూప్ కి చెందినవాడు జకరియా. ఎవరు ఆ పని చేయాలో ఎలా తెలుస్తారంటే చీటీలు వేస్తారు. చీటీలో ఎవరి పేరు వస్తే వారు వెళ్ళి అక్కడికి వెళ్ళేసి యాజకత్వాన్ని చేస్తారు. అక్కడికి వెళ్ళాలంటే అది అదృష్టం అందరికీ రాదు, ఎప్పుడైనా ఒకసారి మాత్రమే వస్తుంది జీవితంలో. ఆ చీటీలో నా పేరు వస్తుందేమో, చీటీలో నా పేరు వస్తుందేమోనని తాను యవన వయసులో ఉన్నప్పటి నుండి ఎదురు చూస్తూనే ఉంటుంటాడు. చీటీలో ఒక పేరు వచ్చింది, ఆ పేరు వచ్చినోడు దేవుని మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళడం అంటే చాలా భాగ్యం. చీటీలో పేరు వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తారు, డబ్బులు ఇస్తారంటే అది ఎప్పుడో చివరి రావాలనుకుంటావా, మొదట్లో రావాలనుకుంటావా? చెప్పండి అండి, ఎంతమంది ఉన్నారు? మొదట్లో రావాలనుకుంటాం కదా. ఎందుకు మొదట్లో రావాలనుకుంటాం? లాస్ట్ లో ఉంటాయో పోతాయో అప్పుడు తగ్గితే అప్పుడు. ఇప్పుడు మొదటిలో వస్తే మొదట్లో వస్తే అప్పుడు బాగుంటుందని చెప్పి కోరుతుంది.
ఇప్పుడు తన యవన వయస్సులో నుండి ఎదురు చూస్తున్నాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అందులో జాగ్రత్త గమనించండి. కాస్త కొంచెం ముందు సర్దుకోండి. హల్లెలూయా. జాగ్రత్త పడండి. ఇప్పుడు తన తోటి యాజకులు, ఆ యాజక పని చేయాల్సిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. అర్థమవుతుందమ్మా? యాజక పని చేయాల్సిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. అన్నమాట. ఇప్పుడు ఈయన కూడా వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఏయ్, చీటీలు అయినా చీటీలు ఎవరి పేరు వస్తే వాళ్ళు వెళ్ళాలంటే తన యవన వయసు నుండి వచ్చిందేమో ఎదురు చూశాడు. మళ్ళీ నా పేరు వచ్చిందేమో, నా పేరు వచ్చి ఎదురు చూశాడు. రాగా ఒరే జకర్యా, నీ పేరు ఇంకా రాదురా. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూడాలి. ఎంతమంది అని ఉంటారు. మనుషులు ఎదురు చూస్తుంటారు ఎప్పుడు గాయపరిచే మాట మాట్లాడదామా అని. జకర్యాని అనుంటారేమో బహుశా. ఇంక నువ్వు, నీ పేరు రాదురా, ఇంకా లేదు, నీకు లేదు, ఇంకా ఛాన్స్ లేదు అని ఉంటారు. ఎందుకంటే యాజకులుగా ఉన్నవాళ్ళు దాదాపుగా ఇజ్రాయేలీ లెక్క ప్రకారం 30 ఏళ్ళు పైనుండే వారు యాజక వృత్తిలో ఉంటారు. ఇప్పుడు ఈయన వృద్ధాప్యం అంటే 60 ఉంటాయి. ఇప్పుడు ఎన్నిసార్లు ధూపారాధన వేయడానికి వెళ్ళి ఉంటాడు, ఎన్నిసార్లు ఈయన పేరు వచ్చుండదు. ఎదురు చూచాడు. ఆయన పేరుకు అర్థం దేవుడు జ్ఞాపకం చేసుకుని. జకర్యా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈరోజు ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో, దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడేమో, దేవుడు నా కుటుంబాన్ని ఎప్పుడైనా ఒక స్థాయిలో పెడతాడేమో. ఎదురు చూచి తోటున్నటువంటి వాళ్ళందరూ పై స్థాయిలోకి వచ్చేస్తున్నారు. నేను రాలేనేమో, నేను రానేమో, నా జీవితం ఇంతేనేమో అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీకు క్రిస్మస్ దినాల్లో గుర్తు రావాల్సింది జకర్యా. వాళ్ళందరూ ఒక స్థాయిలోకి వచ్చారు. కానీ జకర్యా ఎలాంటి స్థాయిలోకి వచ్చాడు తెలుసా? అందమైన స్థాయిలోకి వచ్చాడు. హల్లెలూయా. మన దేవుడు ఆలస్యం చేస్తాడేమో గాని ఆయన అలక్ష్యం చేయకండి. అంటే పక్కన పెట్టడండి. మన దేవుడు పక్కన పెట్టేటువంటి దేవుడు. జకర్యా ఎదురు చూచాడు. ఒక టైం ఉంది జకర్యాకి. ఆ టైం ఏంటంటే, ఒకవేళ జకర్యాకి దేవుడు వెంటనే వాగ్దానం ఇచ్చేసాడు అనుకోండి, కుమారుడు వచ్చాడు అనుకోండి, ఆ కుమారుడు యేసు ప్రభువుకి బాప్తీసం ఇచ్చే భాగ్యాన్ని పోగొట్టుకున్నవాడే. ఇప్పుడు యేసు ప్రభువుకి బాప్తీసం ఇచ్చేటువంటి కాలములో యోహాను ఉండాలంటే జకర్యా ఎలిజబెత్తుకు ఆలస్యం జరగాల లేదా? జరగాలి. ఒక కీడు ఒక మేలు కోసం గుర్తుపెట్టు. రోజు నీ జీవితంలో శ్రమలు, కీడు, అవమానాలు ఉన్నాయంటే ఇది మేలు కొరకే. ఈ కీడును వాడుకొని మేలుగా మార్చేటువంటి సమర్థుడైనటువంటి దేవుడు మనం నమ్ముకున్నటువంటి. ఎవరైనా కీడును వాడుకొని ఇంకా కీడుగా మారుస్తారు మనుషులు, కానీ మన దేవుడు కీడును వాడుకొని మేలుగా మారుస్తాడు. ఆయన అందరం పాడతాం కదండి. ఎన్నిసార్లు ప్రసంగంలో ఈ పాటను గుర్తు చేయకుండా మోగిస్తానేమో అనుకుంటా. ఏమని పాడతాం? ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలను అంటున్నావు కదా, కీడులో నుండి వీడు తప్పించలేడని దేవుడు. రోజుల జీవితంలో కీడు జరిగిందని అది కీడే, కానీ ఆ కీడు తర్వాత నీ కొరకు ఒక మేలు దేవుడు దాచుంచాడు. ఈరోజు అవమానింపబడుతున్నావు, అది కీడే. ఈరోజు కొన్ని కోల్పోయావు, అది కీడే. కానీ కోల్పోయిన వాటి కంటే రెట్టింపు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. ఇక్కడ జకర్యా జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పరిచయం అయితే జరుగుతుంది, జీవితంలో లోపం ఉంది. లోపం ఏమిటి? నాకు ఇంకా బిడ్డలు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దేవుడు పని చేయాలని ఆశ ఉన్నా జనాలు అడుగుతారు, నీకు కార్యం జరగలేదు కదా, నువ్వేం చేస్తావు? అంతే కదా మనుషులు. ఎలా అంటే, మనం ఏదన్నా సువార్త చెప్పడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అబ్బో నీకన్నీ మేలు జరిగాయా? కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ఎవరికన్నా ఉద్యోగం లేని కోసం ప్రార్థన చేస్తూ, నీకు వచ్చిందా ముందు ఉద్యోగం అంటుంటే మనసు ఎలా ఉంటది? బాధగా ఉంటది. నా కార్యం జరిగితే నేను చేస్తాను కదా, నా కార్యం జరగకుండా నీ వాళ్ళకి ఏం చెబుతా? ఒకవేళ దేవుడు నీతో ఉంటే నీకు మేలు జరగాలి కదా, నీకెందుకు కీడు జరిగింది అంటారు కదా. అప్పుడు నేనేం చేయాలనుకుంటాను. కానీ ఒక్కోసారి పరిస్థితులకి దేవుడు అవకాశం ఇచ్చి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పినప్పుడు, అబ్రహాం పిల్లలు లేరు.
కానీ అబీమెలెకు తన వాళ్ళందరూ కూడా గొడ్రాళ్ళు అయినారు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడో తెలుసా? అబ్రామును పిలిచి ప్రార్థన చేయించుకోమని చెబుతాడు. అసలు అబ్రాముకి అప్పటికి పిల్లలు లేరు. అబ్రామ్ దగ్గరికి వచ్చి, సార్ అబ్రామ్ గారు, అందరం గొడ్రాళ్ళు ఉన్నారు మా భార్యలో, ప్రార్థన చేయండి అంటే ఎట్లుంటది అబ్రామ్కి? మా శారమ్మ పరిస్థితి కూడా అదేనా, నేనేం చేస్తాను మీకు ప్రార్థన? మళ్ళీ అందరూ నా దగ్గరికి వచ్చి అడిగే అందులో నా దేవుడు నా కొరకు మేలు నిశ్చయించిన రోజు ఒక రోజు. ఆ రోజు వచ్చేటప్పుడు నాకు మేలు జరుగుతుంది. ఆ లోపు దేవుని పని ఆపకూడదు, దేవుని పని ఆపకూడదు అని చెప్పి వాళ్ళకు ప్రార్థన చేస్తే ఎంత చక్కగా ఉంటుందో. అబ్రాము ప్రార్థించగా వారి గర్భములు తెరవబడి, ఈయనకు లేరు పిల్లలు, కానీ ఈయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, నాకు ఇంకా మేలు జరగలేదు, నాకు ఇంకా కార్యం జరగలేదు, నేను ఎలా స్వార్థ ప్రకటించాలి, నేను ఎలా నలుగురి దేవుని గురించి చెప్పాలి, నేనే ఇంకా స్థిరపడలేదు, నీకే ఇంకా కార్యం జరగలేదు అని అనుకోవద్దు. నీవు ఆయన పని ప్రారంభించు. నువ్వు ఎప్పుడు దేవుని పని చేస్తుంటావో నీ పని చేయడం దేవుడు ఆరంభిస్తాడు. నువ్వు ఆయన పని చేయి. జకర్యా చేసింది అదే. నా పిల్లలు పుట్టాక పోతాను నీ యాజకత్వానికి, అప్పుడు దాకా పోను, అప్పుడు దాకా అడిగా దేవుడి మీద, నేను చర్చికి రాను అన్నాడా? అలా మాట్లాడలేదు జకర్యా. ఆయన ఏం చేశాడంటే తన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక స్వరం జకర్యా కనిపిస్తుంది. దాదాపు 400 సంవత్సరాలు దేవుని స్వరం, దేవదూత స్వరం, ప్రవక్తల స్వరం ఏది లేదు. అందరికీ సైలెంట్గా ఉన్నారు. ఈ జకర్యా ఎదురు చూస్తూ ఉన్నాడు, దేవుని స్వరమే లేదు. అలాంటి సమయంలో దేవుని స్వరము వినబడని కాలంలో కూడా మొదటిగా దేవుని స్వరాన్ని వినింది జకర్యానే. మరియ కంటే ముందు స్వరం విన్నది జకర్యానే. ఇప్పుడు ఫస్ట్ స్వరం విన్నది మరి అనుకుంటాం. మరియ కంటే ముందు జకర్యా విన్నది, ఆ తర్వాత మరియ, ఆ తర్వాత యూసెఫ్. ఇప్పుడు దేవదూత ఈయన దగ్గరికి వచ్చి, మళ్ళీ చదవమ్మా మాట 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము. జకర్యా భయపడుతున్నాడు. ఏంటి నా పరిస్థితి ఏంటో, దేవుడి పని అయితే ఆపకూడదు. ఈరోజు ఒక్కోసారి నీకు కూడా అనిపిస్తూ ఉంటుంటది, ఏంటి కష్టాలు, ఏంటి శ్రమలు, ఏంటి ఇబ్బందులు అనిపించినప్పుడు వెంటనే దేవుడి పని ఆపకూడదులే, మందిరానికి ఆగకూడదులే, ప్రార్థనకి వెళ్ళకుండా ఉండకూడదు. ఒక్కోసారి అనిపిస్తుంది ప్రార్థనకి వెళ్ళబుద్ధి కాదు, ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, అప్పుడు వెంటనే దేవుడి పని ఆపకూడదులే, దేవుడు బతికించబట్టే ఉన్నాక ఆయన ఇష్టం. ఒక్కోసారి దేవుడు ఎందుకు ఈ కీడు నా జీవితంలో రానిచ్చాడు అనిపించలోపే దేవుడి చిత్తంలే, దేవుడి ఇష్టంలే, మనం దేవుడిని అనకూడదులే, లెక్కలు వేసుకొని దేవుడు పని చేస్తాం కదా. ఈయన కూడా అంతే. ఆ భయంతోనో ఏమో తెలియదు కానీ దేవుడు పని చేస్తుంటే, జకర్యా భయపడవద్దు, అయ్యా నీ ప్రార్థన వినబడింది. నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థన ఎవరు వినరులే, నాకెవరు లేరులే, లేకపోతే నా మొరంతా వ్యర్థమైపోయింది అనుకుంటున్నావు. నీ ప్రార్థన ఆకాశమందు నాశీనుడైనటువంటి దేవుడు నీ ప్రార్థన విన్నాడు జకర్యా. నువ్వు ఎందుకు జకర్యా భయపడుతున్నావు? నీ ప్రార్థన వినబడింది. ఈరోజు ఈ మాటలు మీకు కూడా దేవుడు చెబుతున్నాడు. ఈ 2025లో ఏ అంశం కొరకు నువ్వు ప్రార్థన చేశావు, నీ ప్రార్థన దేవుడికి వినబడింది. ఆయన దగ్గరికి చేరితే చాలు, ఆ వాగ్దానం చాలు. నాకైతే ఈ వాగ్దానం ఒకసారి నా జీవితంలో ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, కార్యం జరిగినంత కంటే ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది. దేవుని వాక్యం అంత శక్తి. నీ ప్రార్థన వినబడింది అంటే ఏంటి? ఇంకా చాలు, నీ కాడికి వెళ్తే చాలు. నీ కాడికి వెళ్ళలేదేమన్నా నా భయం విన్నాను. నీ కాడికి పోతే మంచిదైతే చేస్తాం, చెడ్డదైతే చెయ్యు, ఏదైనా నీ కాడికి పోతే చాలు. నువ్వు వింటే ఓకే సంతోషం, దేవుడు విన్నాడు. దేవుడు వినకపోతే దేవుడు వినలేదు, దేవుడు వినలేదు, దేవుడు వినలేదు, వెళ్ళిందో లేదో, రాత్రి దేవుడు విన్నాడో లేదో అని భయం ఉంటుంది. ఇప్పుడు దేవుడు వింటే ఒక లెటర్ రాసి గవర్నమెంట్కి ఇచ్చాం, ముఖ్యమంత్రి గారు లెటర్ చూశారని తెలిసింది, ఏమంటారు? సార్ దగ్గరికి పోతే చాలు, ఆయన చూస్తే చేసేస్తాడు. మనిషి ఒక సమస్యను పట్టించుకుంటే కొన్నవాడు తన ప్రాణం పెట్టినంత కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు విడిచిపెడతాడా? నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? నీ ప్రార్థన వినబడింది.
ఈరోజు దేవుడు వాగ్దాన రీతిగా మాట్లాడుతున్నాడు. కొందరు దేవుడు నా ప్రార్థన వినలేదేమో, నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళలేదేమో, నా పాపాలు అడ్డేసేయమనుకుంటున్నాను. యథార్థంగా నువ్వు పాపాలు ఒప్పుకొని ప్రార్థించుట ద్వారా నీ పాపములను బట్టి నీ ప్రార్థన దేవుడు నెట్టివేయకుండా నీ పాపములను క్షమించి నీ ప్రార్థన ఆలకించాడు. అందుకే 24వ తారీఖున వాగ్దాన రీతిగా మాట్లాడుతున్నాడు. భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది. బ్రతికేయచ్చు. ఆయన మాటతో బతికేయచ్చు అంటే ఇదే. ఆయన దగ్గరికి వెళ్ళిందంట. జకరియా దేవుని మాటకు లోబడ్డాడు, కాస్త విశ్వాస పడ్డాడు. అందుకే అయిపోయాడు. తర్వాత పేరు పెట్టాక ఆయన స్వరం ఆయనకి చేశారు. జాగ్రత్తగా మీరు గమనించండి. జకరియా ఎలిజబెతులు ఎంత ప్రార్థన పరులు, ఎంత వాళ్ళు కార్యం జరగకపోయినా ఆలస్యం అవుతున్నా వాళ్ళు ఎలా నడుచుకున్నారంట చూడండి. అతను ప్రభు దృష్టికి గొప్పవాడై అమ్మ జకరియా గారు ఎలిజబెత్ వీరిద్దరు ఎలా ఉన్నారంటే 6వ వచనం 1:6 వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. వీరిద్దరు ఎంత ప్రార్థనమైన కార్యం జరగట్లేదు. ఏమంటే భక్తి అవ్వద్దు, మీకు నచ్చినట్లు మీరు ఉండండి, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంతే. ఎలిజబెత్ భార్య భర్తలు ఇట్లా ఉండాలనిపిస్తాడు. వీరిద్దరు భార్య ఒక మైండ్ సెట్, భర్త ఒక మైండ్ సెట్ లా ఇద్దరు వారిద్దరు ఏకమై ఎంత స్పష్టంగా ఉంటదంటే వీరిద్దరు. ఎవరిద్దరు? జకరియా ఎలిజబెత్. వీరిద్దరు ఏం చేశారు? సకలమైన ఆజ్ఞలు. భార్య భర్తలు ప్రతిరోజు ఇలా అనుకున్నాను. ఏమండి, దేవుని అన్ని ఆజ్ఞలు విన్నామా? కొన్ని ఆజ్ఞలు మనం ఏం చేస్తుంటామంటే వదిలేస్తుంటాం, కొన్ని మాత్రం పాటిస్తాం. అదాజ్ఞ చెప్పండి అంటే అందరు చెప్తారు. ఏంటి? విగ్రహారాధన చేయకూడదు, చేయట్లా, దొంగలించకూడదు, వ్యభిచరించకూడదు. కానీ లాస్ట్ ఆజ్ఞ ఏంటి? లాస్ట్ ఆజ్ఞ ఏంటి చెప్పండమ్మా? నీ పొరుగు వానిదేది ఈ ఆజ్ఞ పాటిస్తున్నాము మనం. పొరుగువారు మంచి కొత్త చీర కట్టుకున్నారనుకో, వెంటనే ఏం చేస్తాం? ఆజ్ఞ పుడుతుంది, బాగుంది అనుకోవడం మంచిదేని. అబ్బో ఎట్టాంటి చీర కట్టుకుందో చూడు, ఎట్టాంటి చీర కట్టుకొని తిరుగుతుందో చూడు. అబ్బోసారి మనం ఏంటంటే కొంతమంది వస్తువులు కొంటారు. ఎందుకు కొంటారని అడిగితే నిజం చెప్తున్నా, నాకు తెలిసి ఎందుకు కొంటారంటే వాళ్ళు కొన్నారు కాబట్టి కొన్నామంటారు. ఇంకా వస్తువు ఉపయోగం ఉందా? ఎందుకు కొన్నావు? అయితే ఆ పక్కన వాళ్ళే అంత కొంటే నేను ఎందుకు కొన్నా అంటే ఇప్పుడు నువ్వేం ఆశించావు చెప్పు? ఏం ఆశించావు? మాట్లాడారు, మందిరం నిండా జనం ఉంటే మౌనంగా ఉన్నారు. ఏం చేసావు? పొరుగువానిది ఆశించావు. ఇప్పుడు ఇది సకలమైన ఆజ్ఞల కింద వస్తాయి. సకలమైన ఆజ్ఞలు అంటే దేవుడు చెప్పిన చిన్న ఆజ్ఞ పెద్ద ఆజ్ఞ వరకు అన్నిటిని ఫాలో అవ్వడమే దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతక. వీళ్ళిద్దరు ఎలా అంటే దేవుని ఆజ్ఞలకి ఇద్దరు లోపడతారు. సకలమైన ఆజ్ఞలు. ఏమండి, ఈరోజు మనం ఎక్కడ తప్పిపోయామా? ఎలిజబెత్, ఈరోజు ఎక్కడ నువ్వు నోటి మాటలో తప్పిపోయావా? ఈరోజు ఎక్కడ చూపులు తప్పిపోయావా? దేవుని ఆజ్ఞలన్నీ పాటించావా అని చూడండి. కార్యం జరగకపోయినా ఎంత ఆజ్ఞలు ఎలా పాటించారు. ఈరోజు మన జీవితంలో ఏదో చిన్న కార్యం జరగలేదని చెప్పి నేను పాపం చేస్తాను. కొంతమంది ఎంత నీతి బతికినా కష్టాలు వస్తాయి, అందుకే నేను నీతి తప్పాను. ఎందుకు అలా నీతి తప్పాలా? ఇప్పుడు కష్టాలు వస్తున్నాయని చెప్పి నువ్వు నీతి తప్పితే, నువ్వు పాపం చేస్తే రేపటి రోజున పాపము ద్వారా వచ్చే శిక్ష నీకు ఎక్కువ అవుదా? ఈరోజు చిన్న కష్టం, చిన్న నిజం చెప్పాలంటే పాపం చేసే వాళ్ళని ఎవరు ఏం మాట్లాడరండి. పాపం చేసే వాళ్ళు ఎవరు తప్పుపడరు. నీతిగా బ్రతికేవారు కూర్చున్న తప్పే, నిల్చున్న తప్పే, పనికి వెళ్ళిన తప్పే, ఇంట్లో ఉన్న తప్పే, అటెళ్ళిన తప్పే, ఇటెళ్ళిన తప్పే.
ఎందుకంటే వాళ్ళు నీతిగా ఉన్నారు కాబట్టి. నేను ఒక మాట చెప్తున్నా, నాకే నిద్రలు లేవు, నాకు నా అసలు ఎవరేం మాట్లాడట్లేదంటే నువ్వు దేవుని ప్రణాళికలో లేవు. సో దేవుని ప్రణాళికలో ఉన్న వారి మీద నిందలు ఉంటాయి, దేవుని ప్రణాళికలో ఉన్న వారిని అవమానాలు ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయంటే, దేవుని ప్రణాళికలో ఉన్న వారి మీద ఎవరు టార్గెట్ పెడతాడు? ఇప్పుడు సాతాను గారు ఎందుకు టార్గెట్ పెడతాడు వాళ్ళ మీద? వాళ్ళు దేవుడి ప్రణాళికలో నుండి తప్పించారు. ఇప్పుడు నువ్వు టార్గెట్ పెట్టలేదంటే నువ్వు దేవుని ప్రణాళికలే. ఎన్నో అవమానాలు, నిందలు ఎన్నో ఉన్నా కూడా దయచేసి దేవుడి ఆజ్ఞలు పాటించే, ఆజ్ఞలను తప్పొద్దు. ఒకటి. రెండు, ఇక్కడ ఎలా ఉన్నారట వాళ్ళు? న్యాయ విధులు చెప్పున వారు ఏం చేస్తున్నా మన దేవుడు న్యాయవంతుడు, వారు న్యాయంగానే ప్రవర్తించారు. రూపాయి కూడా అన్యాయంగా వాళ్ళు ఎప్పుడు వారు పని చేయలేదండి. ఆ రూపాయి కోసం, అన్యాయ రూపాయి కోసం. తర్వాత నిరపరాధులుగా, అంటే ఏ తప్పు లేని వారిగా ఉంటూ, అంటే ఎవరు నిందేయటానికి కూడా అవకాశం లేనంత పరిశుద్ధంగా ఉంటూ, తర్వాత దేవుని దృష్టికి నీతిమంతులైన వారు, దేవుడు చూసినప్పుడు నీతిమంతులుగా ఉన్నారు. చూడండి ఎలిజబెత్ ఎంత నీతిగా ఉన్నారు. అందుకే వారి ప్రార్థన దేవుడు విన్నారు. ఈరోజు దేవుడు నీ ప్రార్థన వినాలంటే, దేవుడు నీ ప్రార్థన ఆయన యొద్దకు వెళ్ళాలంటే నువ్వు కూడా ఇలా ఉన్నావా? సకలమైన ఆజ్ఞల చొప్పున ఉన్నావా? న్యాయంగానే ఉంటున్నావా? దేవుని దృష్టికి నీతిగానే ఉంటున్నావా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. అందరం ప్రార్థన చేసుకుందాం. నిరపరాధులుగా ఉంటున్నావా? అపరాధిగా ఉంటున్నావా? అందరి తలలు వంచండి. ప్రార్థన వినపడింది. నీ ప్రార్థన దేవుడు వింటానని వాగ్దానం చేస్తున్నాడు. అతను ప్రార్థన చేయకపోతే అసలు వినడు కదా. ప్రార్థన శక్తి మనకు కావాలి. దేవుడి కార్యము జరిగేంత వరకు ఓపికతో ప్రార్థించే విధంగా ప్రార్థన శక్తి నాకు కావాలి. ప్రార్థనలో బలం తెలిస్తే కార్యము జరిగినా లేట్ అయినా ఏదైనా కూడా అందరూ ప్రార్థన వల్లనే కదా మనకు పయనం. ప్రార్థనే ప్రాకారం కదా. అందుకే ప్రభువా నాకు ప్రార్థనే పయ్యం. నా ప్రార్థన వినాలంటే నాకు ముందు ప్రార్థన చేసేటువంటి మనస్సు ఉండాలి అయ్యా. అందరూ ప్రార్థనలో గడుపుదాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. ప్రభువా ప్రార్థించకుండా ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాన్ని తడుపుతుందా నా పయనం సాగదయా. నీ పాదాలు తడుపుతుందా నా పయనం సాగదయా. నీ పాదాలు తడుపుతుందా నా పయనం సాగదయా. నీ పాదాలు తడుపుతుందా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వల్ల సాధ్యము. ప్రార్థనలో పోరాడుతున్నది సాధ్యము. ప్రార్థనలో సాధ్యము.
ప్రార్థనలో సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడి పతనమౌట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడి పతనమౌట సాధ్యము, ప్రార్థనలో మధురైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో మధురైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా అడగండి, ప్రార్థించకుండా నేనుండలేనయా ఎంతగా ప్రభువా, నేర్పండి ప్రభువా, ప్రార్థించకుండా నేనుండలేనయ ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా ప్రభువా, నేర్పండి ప్రభువా, ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా, చెప్పండి నాయన, ప్రార్థించకుండా నేను నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, 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 నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడి, భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది. క్రిస్మస్ కాలం అంటే ప్రార్థనలు వినబడిన కాలం. 400 సంవత్సరాలు విడిపించే నాథుని కొరకు మొరపెట్టిన మొరలు వినబడి రక్షకుని పంపించిన కాలం. ఈ రోజున సంవత్సరం అంతా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేశావు? ప్రతి ప్రార్థన మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, భయపడుతూ నీ ప్రార్థన వినబడిందని జకరియా జీవితం నుంచి మాతో మాట్లాడి, ప్రార్థన వినబడిన నమ్ముతున్నాం. విన్నావు కదయ్యా, విజయములు ఇస్తామని నమ్ముతున్నాం, నేను చేస్తామని. మా అందరి కుటుంబాలు సమాధానం, సంతోషం, నెమ్మది, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయి, ప్రతి ఇంటి చుట్టూ కృప చూపించండి. సాతాను ఆటంకాలు ఏమీ లేకుండా మీరు కాపుదలను అనుగ్రహించండి. బిడ్డల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయమని, మీరు అద్భుత కార్యాలు చేసే దేవుడు. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి పండుగ దినాలు సంతోషంతో నింపమని. అయ్యా, ఈ పండుగ దినాల్లో మమ్మల్ని రేపటానికి కుటుంబాల్లో కలహాల కోసం ప్రయత్నిస్తున్న అపవాది శక్తులను యేసు నామములో కాల్చి వేస్తున్నాను ప్రభు. సంతోషం ప్రతి ఇంట్లో మీరే ఉండాలి. క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి ఇంట ఉంచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా, కట్ అయిపోవద్దు. రేపు ఉదయకాలం 4:45 నుంచి 4:40 కల్లా జాయిన్ అయితే బెస్ట్. రేపు కాదు, సారీ, 26వ తారీఖు 4:40 నుంచి 6:15 వరకు జరుగుతుంది. అందరూ పాల్గొనండి. మళ్ళీ నేను గ్రూప్ లో మెసేజ్ పెడతాను. ఒకవేళ వేరే మీటింగ్ పడితే డేట్ కొంచెం చేంజ్ అవ్వచ్చు, నేను గ్రూప్ లో పెడతాను. దయచేసి గ్రూప్ లో వస్తున్న మెసేజ్లు అందరూ చూడండి. ఎప్పుడు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కూడా ఆ గ్రూప్ లో పెడతాను. ఆ విషయాన్ని గమనించండి. అందరి విషయాన్ని తెలుసుకోండి. గ్రూప్ చూస్తూ ఉండండి. గ్రూప్ లో లేని వారు ఎవరైనా ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి, నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. రేపు ఉదయకాల ప్రార్థన లేదు, ఆ విషయాన్ని గమనించండి. గమనించండి. ప్రైజ్ లార్డ్ అక్క. వందనాలయ్యా. వందనాలమ్మా. వందనాలక్క.
వందనాలమ్మా.